హాయ్ ఫ్రెండ్స్, నేను పకోడీ చేస్తున్నా అండి. దాంట్లో ఆలుగడ్డ యాడ్ చేసుకుంటున్నా, ఆనియన్స్, మిర్చి సన్నగా కట్ చేసుకున్నామండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి దంచేసుకోవాలండి, సాల్ట్, కారం, బియ్యం పిండి ఈ బౌల్తో 1.5 వేసుకున్నా అండి. సాల్ట్ వేసుకుందామండి. కారం వేసుకుందాం. ఈ రెండు ఫస్ట్ కలుపుకుందామండి. వీడియో క్లిప్ మిస్ అయిందండి. నేను శనగపిండి యాడ్ చేసుకున్నాను, బియ్యం పిండి. ఇప్పుడు ఆలుగడ్డలు యాడ్ చేసుకుంటున్నా అండి. ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి వేసుకుందాం. పసుపు కొంచెం వేసుకుందామండి. జీలకర్ర కొంచెం వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకొని వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుందాం. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందామండి. ప్యాన్లో నేను పల్లీల నూనె వాడుతున్నా అండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇది కలుపుకుందామండి మంచిగా. ఇదిగోండి, పిండి ఇలా కలుపుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం వేసి చూశానండి, ఇంకా హీట్ ఎక్కలేదు. ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేసేసుకుంటున్నా. కలుపుకోవాలండి. అయిపోయింది ఫ్రెండ్స్, తీసేసుకుందాం. ఇదిగోండి, ఆలుగడ్డ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా వేడివేడి పకోడీ ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుందండి. ఇలా ఆలుగడ్డ ఒకసారి వేసి ట్రై చేయండి. ఆనియన్స్ ఎక్కువ ఉండాలి, చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి బాగా నచ్చుతుందండి ఆలుగడ్డ పకోడీ. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.